హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టాప్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్ 2025కి సంబంధించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం అన్నీ చూడాలి. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనుకుంటే క్లియర్గా నేను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏవైనా అప్డేట్ కావాలంటే అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో టాప్ క్వశ్చన్స్ అని చెప్పాం, చాలా వరకు మోస్ట్లీ 60+ వస్తాయి. అంటే 60+ రావచ్చు, 80 వరకు రావచ్చు. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా గవర్నమెంట్కి సంబంధించి. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవి రావచ్చు అని గెస్ చేస్తుంటాం అనమాట. సో తెలుగు బాగా రాయాలంటే తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైనా కావచ్చు తెలుగు. సో ఖచ్చితంగా వాళ్ళు రోమన్ నెంబర్ 4 నుంచి రాయండి. అంటే ఉపవాచకం నుంచి లాస్ట్ 16 రోమన్ వరకు రాసిన తర్వాత 1, 2, 3 రాయండి. ఎక్కువ టైం మిగులుతుంది కాబట్టి. సో అలాగే మీరు సబెడింగ్స్ కావచ్చు, వేరే పదాలు కావచ్చు, నదుల పేర్లు కావచ్చు, కవుల పేర్లు, గ్రంథాల పేర్లు వచ్చినప్పుడు కొంచెం ఇన్వర్టెడ్ కామా పెడుతూ రాయండి. అలాగే 2 పెన్నులు వేరేవి వాడండి, మంచిగా పడేవి. సో ఎక్కడైనా మీకు కొట్టివేయాలనిపించినప్పుడు ఎక్కువ రఫ్ చేయకుండా ఊరిని అట్లా ఇంటూ మార్క్స్ మాదిరి పెట్టండి. ఇంటూ మాదిరి పెడితే క్లియర్గా ఉంటుందన్నమాట. కొట్టివేతలు వచ్చినప్పుడు మనం పబ్లిక్లో కొట్టివేసిన తర్వాత ఇన్విజిలేటర్తో సైన్ చేయించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం టాప్ క్వశ్చన్ చూద్దాం. సో రోమన్ నెంబర్ 1లో పద్యము భావం ఉంటాయి కదా. సో ఇవి ఫస్ట్ రాశాను అనమాట. ఈ ఫస్ట్ పదం మన కంఠస్థ పద్యంలో మనుమల నెల్లను జూపి ధనపతితో దరిద్రునకు వరదుండు ఏమి తపంబు చేసెనకో హర్తకం కాదు. ఇవి బాగా చదవండి, సరిపోతాయి. 20 పంక్తుల్లో ప్రశ్నలు పద్యభాగానికి సంబంధించి ఉంటాయి. సో ఇవి వచ్చేసి విద్యాలక్ష్యం, నా పేరు ప్రజాకోటి, బాగా చూసుకుని వెళ్ళండి. సో అలాగే 20 పంక్తుల్లో ప్రశ్నలు గద్య భాగం నుంచి ఉంటాయి. తెలంగాణ తెలుగు పదాలు, తెలంగాణ జాతీయాలు. రోమన్ నెంబర్ 4లో ఉపవాచకం నుంచి వస్తాయి. ఇవి 20 పంక్తుల్లో రాయాలి. ఇవి కూడా ఒక్కొక్క దానికి 4 మార్క్స్ ఉంటాయి, మొత్తం 2 రాయాలి. ఈ 2 లెసన్లు చూసుకుంటే సరిపోతుంది అనమాట. గొల్ల రామవ్వ, బిచ్చగాడు, దీంట్లో కూడా సారాంశం చూసుకోండి గొల్లరామవ్వలో. సో బిచ్చగాడు కథలో ప్రయాణులకు మనస్తత్వాన్ని తెలపండి అనేది చూసుకోండి బాగా. సందర్భాలకు సంబంధించి చూసినట్టయితే పద్యభాగానికి సంబంధించిన సందర్భాలు ఉంటాయి ఇక్కడ. సో 6 మార్కులు ఉంటాయి, ఒక్కోదానికి 3 మార్కులు. ఆనవాల అంతు తెలియక ఆగమైపోతిరా, మనలో మన చీలిక మృత్యుదేవికి నాలుక, అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు సో గోవింద దర్శనోత్సాహి అగుచు. సంక్షిప్త ప్రశ్నలు అనమాట, చిన్న ప్రశ్నలు. 3 మార్కులు ఉంటే ఒక్కోదానికి 2 రాయాలి, 6 మార్కులు. రోమన్ నెంబర్ 6లో గురుతత్వం వివరించుము, మహైకలోని ఐకమత్య భావనలను వివరించండి, శ్రీకృష్ణుడు కుచేలుని ఏ విధంగా ఆదరించాడు. సజ్జనుడి మాట తీరు తెలపండి. నా పేరు ప్రజాకోటి పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని తెలపండి. తర్వాత 7 రోమన్లో సంక్షిప్త ప్రశ్నలు గద్య భాగానికి సంబంధించి వస్తాయి. ఇవి కూడా 2 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. అన్నదాన ప్రాముఖ్యతను వివరించండి. తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల కన్నా భిన్నమైంది ఎందుకు? బతుకమ్మ పండుగలో విశేషాలు ఏమిటి? తాత జాగీరు జాతీయంలోని చారిత్రక విశేషాలేంటి? గోలకొండ పత్రిక అభివృద్ధికి రాజబహదూర్ తోడ్పాటు ఎలాంటిది? అలాగే రోమన్ నెంబర్ 8లో సంక్షిప్త ప్రశ్నలు ఉంటాయి, కవులకు సంబంధించి వస్తాయి. ఇవి 2 రాయాలి, ఒకదానికి 3 మార్కులు, మొత్తం 6 మార్కులు ఉంటాయి. నన్నయ్య కవిత్వ గుణాలను తెలపండి. ఏనుగు లక్ష్మణ కవిని పరిచయం చేయండి. రావి ప్రేమలత రచనల గురించి సంగ్రహంగా పేర్కొనండి. గడియారం వారి సాహిత్య సేవను వివరించండి. ఏకపద సమాధానాలు ఉంటాయి, ఇవి పద్యభాగం నుంచి వస్తాయి. రోమన్ నెంబర్ 9 అనమాట ఇది. దీంట్లో కూడా చూద్దాం. ద్రోణుడి మిత్రుడి పేరేమిటి? అశ్వత్థామ ఎవరి కుమారుడు? నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? కృష్ణుడు కుచేలుడు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశారు? కుచేలుడికి మరో పేరేంటి? సంస్కృత భాగవతాన్ని ఎవరు రచించారు? తెలంగాణలో గొప్ప అచల గురువు ఎవరు? ఇద్దాసు తల్లిదండ్రులు ఎవరు? దాశరథి ప్రసిద్ధ నినాదం ఏది? కాలాన్ని కవి దేనితో పోల్చాడు?
సో ఇవి పద్య భాగానికి సంబంధించి 1 వర్డ్ ఆన్సర్స్ అనమాట. ఇంకా ఉన్నాయి. మనిషి ఎలా బ్రతకాలి, పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపజేస్తాయి. తర్వాత గద్య భాగానికి సంబంధించి ఏకపద సమాధానాలు ఉంటాయి. శతపత్రం గ్రంథానికి లభించిన అవార్డు ఏది, సోమన మొదటి కృతి ఏది, లార్డ్ సాహెబ్ పదానికి మూలం ఏది, మానవతా దృక్పథానికి మూలం ఏది, సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం ఏది, బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు, బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి, లొల్లిలో లొల్లి జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి. అలాగే లేఖ ఉంటుందన్నమాట, లెటర్ రైటింగ్ 2 ఇస్తారు, 1 రాయాలి. తల్లిదండ్రులకు లేఖ, కళాశాల ప్రధానోచార్యుల వారికి లేఖ, ఈ 2 లేఖలు బాగా చూసుకోండి. సో సందులకు సంబంధించి చూసినట్టయితే మనం ఇక్కడ సంధి పదం ఇస్తే దాన్ని విడదీసి సంధి పేరు రాసి తర్వాత సంధి సూత్రం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చాను సవర్ణ గుణ వృద్ధి యనాది సందులు, లేదా అకార ఇకార సందులు ఉన్నాయి మిగతావి, అవి కూడా చదువుకోవచ్చు. ఈ సైడ్ అయినా చదువుకోండి, ఇవైనా చదువుకోండి, కంపల్సరీ మనకు వాటి నుంచి వస్తాయి. సమాసాలు చూసినట్టయితే నంతత్పురుష సమాసం 13 రోమన్లో, ద్వంద్వ సమాసం, దిగు సమాసం, బహువ్రీహి సమాసం బాగా చూసుకుంటే బెటర్. సో వ్యాసానికి సంబంధించి చూసినట్టయితే 14 రోమన్లో, సో స్టార్టింగ్ రాశాను నేను, ఓన్లీ స్టార్టింగ్. ఈ వ్యాసాలు బెటర్ అనమాట. జాతీయ విపత్తులు, అలాగే 2వది యువతపై సోషల్ మీడియా ప్రభావం, తర్వాత 3వది యువత జీవన నైపుణ్యాలు. సో 15 ఆంగ్లం నుండి తెలుగుకు అనేది అన్ని చదువుకోవాల్సిందే, ఆల్ అని రాశాను నేను. గద్య భాగానికి 16 రోమన్లో గద్యం చదివి సమాధానాలకు సంబంధించి ఈ 2 పేరాలు చూసుకోండి. ఎందుకంటే ఒక గద్యం ఇస్తాడనమాట, అపరిచిత గద్యం ఇచ్చి దానికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తాడు, మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆధునిక వచన అనేది స్టార్టింగ్ ఉంటుంది, దాన్ని బాగా చూసుకోండి. సాహిత్య ప్రక్రియలో ఇవి బాగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, ఒక్కరికైనా షేర్ చేయండి. అలాగే మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.